బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కరే ఒంటరిగా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగురు పొడిచేంతగా ఉంటుంది. వృషభ రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి జాతకం ఎలా ఉందో, వాళ్ళ గురించి ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని వృషభ రాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. వృషభ రాశి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏమి చెప్పారు, అసలు వృషభ రాశి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందుతారు. వృషభం అంటే ఎద్దు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందినవారు స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పులను చేయరు. ఎంత కష్ట పరిస్థితి వచ్చినా వీరు ఆలోచనలను మార్చుకోలేరు. దృఢత్వం కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి చెందినవారు దయ, దాన గుణాలను కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ఎక్కువగా క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి ఇష్టమైన వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా క్షమిస్తూ ఉంటారు. వృషభ రాశి వారితో స్నేహం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. వీరి యొక్క అభిప్రాయాలను మార్చటం ఎవ్వరి వల్ల కాదు. వృషభ రాశికి చెందిన వారు కష్టాలకు భయపడేవారు కాదు. వీరు త్వరగా దేనికి లొంగరు. వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరు మంచి వస్త్రధారణను కలిగి ఉంటారు. డ్రెస్సింగ్ స్టైల్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్టైల్గా డ్రెస్ చేసుకుంటూ ఉంటారు. అందమైన వస్తువులను, ఆభరణాలను కొనడానికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తారు. మంచి రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే సులభంగా చేయడానికి ఇష్టపడతారు. ఓపికతో కష్టపడి పని చేయటం వీరి యొక్క మనస్తత్వం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మిగిలిన రాశుల వారికి ఈ రాశి వారికి ఇదే తేడా అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. వృషభ రాశికి చెందిన వారికి త్వరగా కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే ఆ కోపం తగ్గటం చాలా కష్టం. వృషభ రాశి వారు చాలా వరకు సహనాన్ని కలిగి ఉంటారు. వీరు ఒక్కసారి సహనాన్ని కోల్పోతే వీరిని ఆపటం ఎవ్వరి తరం కాదు. వృషభ రాశికి చెందిన వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మొండిగా ఆలోచనలు చేస్తారు. అయితే ఒక్కోసారి వీరి ఆలోచనలు వీరికే నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారు వీలైనంత వరకు మొండి పట్టుదలను వదిలివేయండి. ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారు ప్రేమకు సులభంగా లొంగిపోతారు. వీరు ఎవరి ప్రేమలో అయినా సరే చిక్కుకుంటే వారి చేతిలో వీరు కీలుబొమ్మలాగా మారిపోతారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశికి చెందిన వారు వీరు పనిని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత కూడా పనిని చేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు అందరిలో కలిసిమెలిసి ఉంటారు. అందరినీ ఒకే భావనతో చూస్తారు. వృషభ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ వీరి చేతిలో డబ్బు అస్సలు నిలవదు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ఎప్పుడు సంపాదించిన డబ్బును అప్పుడే ఖర్చు చేయాలి అని ఆలోచనలు కలిగి ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు డబ్బు సేవింగ్స్ చేయాలి అని అనుకున్నా సరే సేవింగ్ చేయలేరు. అంటే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత దాద్దాము అనుకున్నా డబ్బును మాత్రం పొదుపు చేయలేరు. కాబట్టి డబ్బుకు సంబంధించినంత వరకు వృషభ రాశి వారి తల్లిదండ్రులకు కానీ భాగస్వామికి కానీ అప్పగించటం ఎంతైనా మేలు చేస్తుంది. వృషభ రాశి వారి
గుణగుణాలు వచ్చేసరికి వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఓర్పు సహనాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ వీరు చెడు అలవాట్లకు త్వరగా బానిస అవుతారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము, నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్టల వారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నెలలాగా ఖర్చు అయిపోతుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. వృషభ రాశికి సంబంధించినంత వరకు మిథున, కన్య, మకర, కుంభరాశుల వారితో మీ స్నేహబంధం చాలా బాగుంటుంది. కానీ మేషరాశి వారితో మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారితో స్నేహం మీకు అంత కలిసి రాదు. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారి దాంపత్య జీవిత విషయానికి వస్తే వీరి గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం చాలా సులభంగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం ఉన్న భాగస్వాములను సంపాదించుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సేమ్ మైండ్ సెట్ ఉన్న లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు ఎంతసేపు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారి విద్యా విషయానికి వస్తే వీరు సాంకేతిక, సోషల్ సబ్జెక్ట్లో బాగా రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. చదువు విషయంలో మాత్రం చాలా మమకారాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశికి చెందిన వారి ఆరోగ్య స్థితి విషయానికి వస్తే వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా నేత్రాలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా స్వార్థబుద్ధిని కలిగి ఉంటారు. వీరు ఎవరినైతే అతిగా ప్రేమిస్తూ ఉంటారో వారు కూడా వీరిని అలాగే ప్రేమించాలి అనే ఆలోచనలో ఉంటారు.
ఈ రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా మొండిగా ఉంటారు. వీరికి కోపం త్వరగా వస్తుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోరు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వృషభరాశి వారు వీరి జీవితంలో వచ్చే వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి మరియు జాతకరీత్యా దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి వృషభరాశి వారు ఈ పరిహారాలను పాటించాల్సిందిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభరాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం, దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శనిదశ యోగిస్తుంది. వృషభరాశి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి వృషభరాశి వారి స్వభావాలు మరియు వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాటి నుండి బయటపడడానికి పరిహారాలు మరి తెలుసుకున్నారు కదా. వృషభరాశి వారి యొక్క గుణగణాలను, అలాగే ఇతర రాశులకు ఈ రాశికి ఉన్న తేడాను, వృషభరాశి వారు ఎదుర్కొనే కష్టం నుండి బయటపడడానికి పరిహారాలు కూడా చెప్పుకోవటం జరిగింది. మరి ఆ పరిహారాలను పాటిస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడపండి. అలాగే ఈ వృషభరాశి వారు మేషరాశి వారితో సాధ్యమైనంత వరకు సంభాషణ చేయకండి. సమయానికి తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేత్రాలకు సంబంధించి తగిన జాగ్రత్తలను ముందుగానే తీసుకోండి.